2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. కామెంట్స్ మనం చదివితే చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కామెంట్స్ చదివినప్పుడు చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. దానిలోనే ఒక కామెంట్ గురించి నేను అడుగుతాను. ఇవాల్టి జనరేషన్ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి నాకు కూడా ఎక్కడో కుచ్చుకున్నట్టు అనిపిస్తుంటుంది. అంత బ్యాడ్ ఉంటామా, అంత ఇన్మెచ్యూర్డ్గా థింక్ చేస్తున్నామా అన్న క్వశ్చన్ మార్క్. బట్ ఈ ఫాదర్ రాసిన ఒక మెసేజ్ వింటే తెలుస్తుంది మీకు కూడా. మా అమ్మాయికి 21 ఏళ్ళు. 21 వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చి మంచి సంబంధం వచ్చింది. తనని అడిగాము చేసుకుంటావా అని. నో అని చెప్పింది. మంచి సంబంధం ఒకసారి ఆలోచించు అంటే 6 మంత్స్ టైం తీసుకుంది. ఎట్టకేలకు ఫైనల్గా ఓకే చెప్పింది. పెళ్లి చేసిన తర్వాత అబ్బాయితో సరిగా ఉండట్లేదు. పైగా బాల్య వివాహం చేశారని అంటుంది. అండ్ ప్రతిదానికి అలుగుతూ ఉంటుంది. ఆ వివాహ బంధంలోకి అమ్మాయిని ఎలా పంపించాలో కూడా అర్థం కావట్లేదు. మాకు తలకి మించిన భారంలా మారింది. ఈవెన్ అబ్బాయి పైన కూడా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 21 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి ఆల్రెడీ అక్కడ వాళ్ళు అడిగారు ఇష్టమా కాదా, టైం తీసుకో మంచి మ్యాచ్ అని. 6 నెలలు టైం తీసుకున్నాక కూడా బిహేవియర్ ఇలా ఉంది అంటే ఈ 6 నెలల్లో వాళ్ళు ఎంతో కొంత ఈ మ్యాచ్ గురించి గుణగణాలు అన్నీ చెప్పుంటారు. ఈ అమ్మాయి ఆ అబ్బాయి కూడా ఏదో మాట్లాడుకునే ఉంటారు. ఇంత ప్రాసెస్ అవ్వకుండా అంటే చూడండి, 6 నెలలు వాళ్ళు వెయిట్ చేశారు కదా. సో ఈ లోపల ఈ అమ్మాయి, నాకు అర్థమైంది ఏంటంటే, పెళ్ళి తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పెళ్ళి అంటే అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది ఈ అమ్మాయికి ఏమాత్రం అవగాహన లేదు. ఇంకొకటి, చాలా గారంగా పెరిగి ఉండొచ్చు. మేబీ అసలు మరి ఒకటే అమ్మాయో మరి ఏంటనేది మనకు తెలియదు. కానీ అమ్మాయి అంటే ఆబ్వియస్లీ అందరూ కొంచెం గారాబంగానే పెంచుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ అదైతే కరెక్టే. ఇంకొకళ్ళు ఉన్నా వచ్చిన నష్టమేం లేదు. గారంగా పెంచడం ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే 21 ఏళ్ళకి బాల్య వివాహం చేశారు అని చూడు, అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీకు 10 ఏళ్ళకి చేస్తే బాల్య వివాహం, 18 ఏళ్ల లోపల చేస్తే బాల్య వివాహం, 18 ఏళ్ళకి ఒకటి. మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి, ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి, కెరీర్ల వైపు వెళుతున్నాం కాబట్టి, ఒక అవగాహన వచ్చి మెచ్యూర్డ్గా ఆలోచించి ముందుకి సివిలైజేషన్లో ముందుకెళ్తున్నాం కాబట్టి, పెళ్ళి కరెక్ట్ టైంకి చేసుకోండి, ఆలోచించి చేసుకోండి, రెడీ అయినప్పుడు, మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు చేసుకోండి. ఏజ్ వచ్చిందనో పోయిందనో కాదు. అంటే ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినా కంగారు పడాల్సిన పని లేదు. ఏజ్కి అయిపోతుందని త్వరపడి చేసుకోకండి అని చెప్తున్నాం. అలాంటిది అద్భుతమైన మ్యాచ్ వచ్చింది, మళ్ళీ ఇది పోతుందేమో అని పేరెంట్స్ ఆలోచించారంటే అక్కడేదో ఆ అబ్బాయి చాలా మంచి వాడయి ఉంటాం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటాం, అలాగే ఫైనాన్షియల్గా చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయ్యి ఉంటాం, ఏదో ఉండి ఉంటుంది. లేకపోతే 21 ఏళ్ళకే ఆలోచించు మంచి సంబంధం అని చేసేద్దాము అని తొందరపడేంత ఇమ్మెచ్యూరిటీ ఇప్పుడు పేరెంట్స్లో కూడా ఏం ఉండలేదు. ఏదో బాగా తెలిసిన ఫ్యామిలీ, మంచి సౌండ్ పార్టీ, చక్కగా చూసుకుంటారు, అన్ని రకాలుగా బాగుంది అబ్బాయి కూడా బాగుండి ఉంటాడు, అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది కాబట్టి పర్వాలేదు ఆలోచించు అని చెప్పి టైం తీసుకుని చేసుంటారు. ఓకే, ఏమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ముందే ఆ అమ్మాయి కూడా దాని మీద అంటే వర్కౌట్ చేసి ఉండాల్సింది. నాకు ఇది సూట్ అవుతుందా, నేను రెడీగా ఉన్నానా, పెళ్లి తర్వాత ఏమి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అవన్నీ తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నానా, ఇవన్నీ ఆలోచించకుండా 6 నెలలు జస్ట్ మరి ఏం ఆలోచించిందో మనకు తెలియదు. బట్ నువ్వు ఎస్ చెప్పిన తర్వాత నువ్వు కమిట్ అయిపోయినట్టు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా అన్నట్టు, పండుగాడు అన్నట్టు ఉండాలి. కానీ నువ్వు కమిట్ అయ్యి పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ వచ్చే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను, నాకు బాల్య వివాహం చేశారు, బాల్య వివాహం ఏం లేదమ్మా. 21 ఏళ్ళు అంటే నువ్వేమి పాలు తాగే పసిపిల్లవు కాదు, అన్నీ తెలుసు. అవునా? నీకు అన్నీ తెలిసి నువ్వు కెరియర్లో వెళ్ళాలి పైకి, పెళ్ళి నాకు అడ్డం అనుకుని ఉంటే నువ్వు ఎంత బ్రహ్మాండమైన మ్యాచ్ అయినా నేను ఇప్పుడు చేసుకోను, నేను 25 ఏళ్ళు వచ్చాక చేసుకుంటాను అని చెప్పాల్సింది. బట్ నీ క్లారిటీ అంతా నువ్వు అప్పుడు ఉపయోగించకుండా ఇప్పుడు బాధ్యతలు ఎగ్గొట్టడానికి, పెళ్ళిని నిలబెట్టుకోకుండా ఉండటానికి వాడుకుంటే ఎలా? అవునా? నిన్ను తలొంచి కొట్టి తీసుకొచ్చి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నేను చేయలేదు కదా నీకు పెళ్ళి, నువ్వు అన్నాకే చేశారు. అవునా? బట్
వాళ్ళ ప్రయత్నాలు నిన్ను అనిపించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుంటారు. అమ్మ అబ్బాయి ఇలా మంచాడు, మంచి ఫ్యామిలీ, ఇలాంటివి ఇంకో 2 ఏళ్ళలాగైనా చెయ్యాలి కదా అని వాళ్ళ స్టోరీ వాళ్ళు చెప్పుంటారు. ఇక్కడ ఇంకో పైశాచికత్వం ఏంటంటే ఆయన రాసింది పెద్ద పేజ్ మేడం, మనకి జస్ట్ లైన్ మాత్రమే తీసుకున్నా. ఆ అబ్బాయిని చాలా ఇరిటేట్ కూడా అమ్మాయి చేస్తూ ఉంటుంట. తనకు వచ్చే కోపాన్ని గోర్లతో గిచ్చటం, అబ్బాయి చేతి నిండా కాట్లే ఉన్నాయంట. మా అమ్మాయి బిహేవియర్ చూస్తుంటే అబ్బాయికి ఏమవుతుందన్న ఇన్సెక్యూరిటీ మాకుందని కూడా పేరెంట్స్ అంటుంటే, అసలు ముందు ఇన్సెక్యూరిటీతో పాటు సిగ్గేసి చచ్చిపోతారు. ఖచ్చితంగా ఎలా పెంచి వదిలేరు కూతుర్ని ఇంకొక ఫ్యామిలీ మీదకని చెప్పి. సో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఏజ్ లో ఉన్నారు తప్పితే చక్కగా బుద్ధిగా పద్ధతిగా ఎట్లా ఉండాలి పెళ్ళైన తర్వాత అనే కాన్సెప్ట్లో థింక్ చేయనట్టుగా కనిపిస్తుంది. నీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు నీకు పెళ్ళైతే నువ్వేం చేయాలో కూడా తెలవాలి, అవునా? సో నువ్వు ఇంకొక పర్సన్ని ఇబ్బంది పెడుతున్నావు, ఇంకో ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నావు. నీకు నచ్చకపోతే నువ్వు చేసుకోకపోతే ఏ గోలా లేదు. బట్ నువ్వు ఎస్ అని చెప్పి అని చేసుకున్న తర్వాత నాకు బాల్య వివాహం చేశారు, ఏమి 21 ఏళ్ళు అంటే తక్కువ? సరే, ఇప్పుడు మనం అదే నేను చెప్తుంది, 21 ఏమి బాల్య వివాహం కాదు, కరెక్ట్ ఏజ్ అని తెలిసినప్పుడు చేసుకోవాల్సిన పని ఏంటి, కొట్టాల్సిన అవసరం ఏంటి? ఎగ్జాక్ట్లీ. బట్ నువ్వు అంటే నాకు చాలా చిన్న వయసులో చేసేసారు, నా లైఫ్ అంతా ఏదో అయిపోయింది అనే ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే 21, 22 డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసే ఏజ్ ఏంటి, 22 ఏళ్ళకి 21, 22 ఏళ్ళకి చేసుకోండి, మరీ 16, 17 అవసరం లేదు, 21, 22కి చేసుకోండి, 25 ఏళ్ల లోపల చక్కగా ఒకళ్ళనో ఇద్దరినో కనండి, అప్పుడు చాలా హెల్దీగా ఉంటారు, రిప్రొడక్టివ్ సిస్టము అన్నీ చాలా బాగుంటాయి. 25 years 30 లోపల 1-2 ఇష్యూస్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు పెళ్ళి లేట్ చేస్తున్నందుకు ఏదో కొంపలు అంటుకుపోతాయి, మీరు 35 ఏళ్ళకి చేసుకున్నా 40 ఏళ్ళకి చేసుకున్నా పర్లేదు. బట్ పేరెంట్స్ కన్సర్న్ ఏంటంటే చక్కగా ప్రాపర్ వయసులో చేసుకుంటే పిల్లల్ని కంటే వాళ్ళు చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు తొందర పెడుతూ ఉంటారు. అర్థమైందా? ప్లస్ ఇంకొకటి, పెళ్లి చేసుకోకపోతే ఫిజికల్ నీడ్స్ ఎట్లా మీట్ అవుతాయి, అవునా? ఇప్పుడు ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయింది అంటే ఏంటి అర్థం, హర్ బాడీ ఈజ్ రెడీ టు బేర్ ఏ చైల్డ్, అంతే కదా. బట్ మనం ముందుకి పురోగమిస్తున్నాం కాబట్టి మరీ 15 ఏళ్ళకే పెళ్లి చేయటం ఏంటి, ఏమీ తెలియకుండా, జీవితం తెలియకుండా, బాధ్యతలు తెలియకుండా అనుకుంటున్నాం. మరి మన అమ్మమ్మలకి వాళ్ళందరికీ అప్పుడే అయినాయి కదా, అవునా? సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 25కి చేసుకోవచ్చు, 28కి చేసుకోవచ్చు, 35కి చేసుకోవచ్చు. ఎవ్వరు, నీకు వయసు అనేది రిలేటివ్ ఫ్యాక్టరే, అవునా? నువ్వు అంటున్నావు 25 ఏళ్ళకి చేస్తే నాకు కరెక్ట్ టైంకి చేసేదని. 25 ఏళ్ళకి ఇంకొక అమ్మాయి అంటే 25 చాలా చిన్న వయసు, నేను ఇంకా అద్భుతాలు CEO అయిపోవాలి, నేను 30కి చేసుకుంటాను అని 25కి చేస్తే బాల్య వివాహం అంటది. ఖచ్చితంగా. అర్థమైందా? నీ అంబిషన్స్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అన్నప్పుడు చేసుకో. బట్ నువ్వు అని చేసుకున్న తర్వాత నువ్వు అత్తగారులతో అమ్మగారులతో నాకు చిన్నప్పుడే చేశారు, నాకు ఇప్పుడు చేశారు అప్పుడు అనాల్సిన పని లేదు. ఇప్పుడు మా అమ్మాయి ఫ్రెండ్స్లో 21 ఏళ్ళు చేసుకున్న వాళ్ళు 2-3 ఉన్నారు. అర్థమైందా? సో ఈ అమ్మాయికి ఒక్కదానికే ఏదో పెద్ద ఘోరం జరిగిపోయి ఎవ్వరూ ఏమీ చేసేయలేదు ఈ అమ్మాయిని. ఏంటంటే బాధ్యతలు తీసుకోవటానికి ఒళ్ళు బొరువై చెప్పే సమాధానాలు ఇవన్నీ. నువ్వు టైం తీసుకో, మెల్లగా ఒక్కొక్కటే నేర్చుకో, ఒక్కొక్కటే చెయ్యి. నిన్ను ఇప్పుడు పొద్దున్నే లేసి మొత్తం ఏదో సినిమాల్లో చూపించిన ఇల్లాలే దేవతలాగా నిన్ను చీరగట్టుకుని కొంగు బొడ్లో దోపుకుని అన్నీ చేయమంటలేదుగా ఎవరు, అవునా? సో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు నీకు. నువ్వు చేయాల్సింది ఏంటి, కొంచెం పద్ధతిగా ఉంటాం, కొంచెం ఇన్లాస్కి రెస్పెక్ట్ ఇవ్వటం, భర్తకి కొంచెం సహకరించటం, అతనితో సవ్యంగా కాపురం చేయటం, ఇవే కదా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అది కూడా చేయకుండా నువ్వు నీ డిస్సాటిస్ఫాక్షన్ అంతా ఆ అబ్బాయి మీద చూపించి ఆ అబ్బాయిని ఏంటి ఏదో గిచ్చేసి, ఒకవేళ కోపం వచ్చింది అనుకో, గిచ్చటం కరెక్టా? అదే పోట్లాడే పద్ధతి. పోట్లాడటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను ఒక సెషన్ పెడుతున్నాను, దానికి అటెండ్ అవ్వచ్చు చెప్పాలంటే. ఇందాక అనౌన్స్ చేశారు కాబట్టి నాకు ఒక డౌట్ కూడా ఉంది. ఎవరైతే పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నారో ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఆ తల్లిదండ్రులు కూడా ఈ సెషన్ అటెండ్ అయితే వాళ్ళకి ఏమైనా మనం చెప్పొచ్చు అంటామా? వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందా మనం తీసుకునే ఈ మ్యారిటల్ సెషన్? వాళ్ళ పిల్లలకి చెప్పొచ్చు.
అదే అంటున్నాను, వాళ్ళు కూడా సజెషన్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు కపుల్సే కదా బేసిక్ గా. ఇప్పుడు కపుల్స్ లో డిఫరెన్సెస్ ఉండటానికి వయసుతో కూడా సంబంధం ఏం లేదు. ఇప్పుడు 50 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురాలు చేసాక కూడా ప్రాపర్ గా కమ్యూనికేట్ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అవునా, ఇప్పటికీ ఏదో నేను ఆంటీ అంకుల్ అని పిలిచే వాళ్ళు కూడా రోజు తర్జన భర్జన యుద్ధాలు అవ్వాల్సిందే కొంతమంది. సో అందుకని అది యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు, తప్పేం లేదు. వాళ్ళ పిల్లలకి ఏదన్నా ఇలాంటి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, సపోజ్ సరిగ్గా మాట్లాడదు మా అమ్మాయి మా అబ్బాయితో, లేదా మా కొడుకు ప్రాపర్గా రెస్పెక్ట్ ఇవ్వడు మా కోడలకి, ఎట్లా డీల్ చేయాలి వీళ్ళని, అసలు వీళ్ళకి ఏం సలహా ఇవ్వాలి, వచ్చి మాకు చెప్తారని మేమేం చెప్పలేకపోతున్నాం అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ సెషన్కి అటెండ్ అవ్వచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇంటిమసీ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, అట్లాగే కమ్యూనికేషన్ టిప్స్ ఎట్లా ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ గొడవలు వస్తే అవి పరిష్కరించుకునే టెక్నిక్స్ ఉంటాయి, అట్లాగే చక్కటి అండర్స్టాండింగ్ కపుల్స్కి గొడవ పడే కపుల్స్కి మధ్య తేడాలు ఏంటనేవి డీల్ చేస్తూ ఉన్నాం దీంట్లో. సో కాబట్టి ఎవరు విన్నా నష్టం లేదు. షూర్ మ్యామ్, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు కనుక అనిపించి కపుల్స్కి సంబంధించి ఎస్పెషల్లీ ఈ సెషన్లో కనుక ఈ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్లైన్ సెషన్ తీసుకోబోతున్నారు విజయ గారు. ఎవరైనా పాత వాళ్ళు ఉండి చూసినా సరే అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఖచ్చితంగా మీరు ఈ సెషన్కి అటెండ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. డేట్ అనేది అది త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.